అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వరకు ధ్యానిద్దాం. జ్ఞానుల్ని వేరొక మార్గం గుండా వెళ్ళిపోమని చెప్పి దేవుడు వారికి చెప్తాడు. సో జ్ఞానులు వెళ్ళిపోతారు. ఒక దేవదూత యోసేపుకు కలలో కనిపించి శిశువును ఆయన తల్లిని తీసుకొని ఐగుప్తుకు పారిపోమని చెప్తాడు. ఎందుకంటే ఆ శిశువుని చంపేయాలని హేరోదు ప్లాన్ చేశాడు కాబట్టి. హేరోదు ఎలాంటివాడు అంటే తన సింహాసనానికి పోటీగా ఎవరు ఉండకూడదని తన సొంత కుమారుణ్ణి కూడా చంపేయించగల శక్తి ఉన్నవాడు అనమాట. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అయితే హేరోదు దుష్ట ఆలోచన, ఆ దుష్ట స్వభావం వెనుక ఎవరున్నారంటే దేవునికి మనిషికి మధ్యలో ఆగర్భ శత్రువైన సాతాన్గడు ఉన్నాడు. అయితే యేసుక్రీస్తుని మట్టుపెట్టి ఆయన్ని మనుషులకు పాప విముక్తి రక్షణ తేనివ్వకుండా నిరోధించాలనే ప్రయత్నమే సాతాన్ది. కానీ ఆయన సంకల్పం ఎలా నెరవేర్చుకోవాలో దేవునికి తెలుసు కాబట్టి ఎలాంటి లోపం లేకుండా ఆయన దాన్ని నెరవేర్చుకుంటాడు. దానిలో మనకి ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ పాత నిబంధనలో ఈ ఐగుప్తు గురించి చూసినప్పుడు ఐగుప్తు దేశాన్ని మనం ఎక్కువగా పాత నిబంధనలో ఎక్కువ చదువుతూ ఉన్నాం. పాత నిబంధనలో నిర్గమకాండంలో చూస్తే ఒకప్పుడు ఐగుప్తీయులు ఏం చేస్తారంటే ఇశ్రాయేలీలందరినీ తీసుకెళ్ళి వారిని అణిచివేసి బానిసలుగా చేసేసుకున్నారు. అయితే క్రీస్తు పుట్టకు ముందు 1400 సంవత్సరాల క్రితమే మోషే ఇశ్రాయేలీల్ని వాగ్దానం చేసిన ఇశ్రాయేల్ దేశానికి తీసుకువెళ్ళడానికి వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తాడు. అలాంటి ఐగుప్తు ఇప్పుడు పసిబాలుడైన యేసుక్రీస్తుని హేరోదు నుండి రక్షించడానికి దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీలను మోషే బయటికి ఎలా అయితే తీసుకొచ్చాడో ఈరోజు మనము పాపపు బానిసత్వములో మునిగిపోయి కష్టంలో దుఃఖంలో శాంతి సమాధానాలు లేని తన ప్రజల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అలాగే మోషే వారిని వాగ్దాన దేశానికి ఎలా అయితే నడిపించాడో దేవుడు కూడా తన బిడ్డలను పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. ఇక్కడ 15వ వచనంలో హోషియా రాసిన ప్రవచనాన్ని మనం చూస్తాం. హోషియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రవచనం ఉంది. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ఆ మాటను మనం చూస్తాం. ఇక్కడ కుమారుడు అని హోషియా చెప్పింది ఇశ్రాయేలీయులను గురించి. అయితే ఇది కూడా మనం ఎక్కడ చూడొచ్చు అంటే నిర్గమకాండం 4వ అధ్యాయం 22లో ఏమని ఉంటుందంటే ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు అన్న మాట చూస్తాం. దేవుడు ఇది మోషేతో చెప్తున్నాడు ఈ మాట. యేసుక్రీస్తుని ఇశ్రాయేలీయులకు ప్రతినిధిగా మత్తయి ఇక్కడ భావించాడు. అందుకే ఈ హోషియా గ్రంథంలోని ప్రవచన వాక్యాన్ని యేసుకు వర్తింపజేయడం మనం ఇక్కడ చూస్తాం. 16 నుండి 18 వచనాల్లో జ్ఞానులు నక్షత్రాన్ని ఎప్పుడు చూశారో ముందుగానే జ్ఞానుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న హేరోదు జ్ఞానులు ఆ యూదుల రాజుగా పుట్టిన బాలుణ్ణి చూశారో లేదో వస్తున్నారో లేదో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాడు కదా, మీరు చూసి రండి అప్పుడు నేను కూడా వచ్చి పూజిస్తాను అని జ్ఞానులతో కపటపు మాటలు చెప్పాడు కదా. సో వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. నెలలు గడిచిపోతున్నాయి. అయితే జ్ఞానులు జాడ లేదు. ఇక హేరోదికి ఫుల్ ఆగ్రహంతో వెంటనే ఎంత రాంగ్ డెసిషన్ తీసుకున్నాడంటే అక్కడ బెత్లెహేంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న 2 సంవత్సరాలలోపు వయసు ఉన్న అందరి మగపిల్లల్ని చంపేయాలని ఆజ్ఞాపించాడు. అలా చేస్తే యేసుక్రీస్తు కూడా చనిపోతాడు అని ఆ పిల్లల్లో ఒకడుగా యేసుక్రీస్తు కూడా చనిపోతాడు అని ఇక్కడ హేరోదు అనుకున్నాడు. అయితే హేరోదు లాంటి వాళ్ళు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోరు. తాము ఎంతసేపు ఏమనుకుంటారంటే నా స్థానం పోతుందేమో, నా పేరు ప్రఖ్యాతులు పోతాయేమో అని చెప్పి దేవుని మాటను కూడా ధిక్కరించే టైప్ ఆఫ్ ఆలోచనతో ఉంటారనమాట. మన జీవితంలో యేసు రాజుగా ఉండాలి అని అంటే ముందుగా నేను రాజు అనేది చచ్చిపోవాలి.
నేను రా నేను అనే ఒక స్వార్థంతో కూడిన, అంటే ఎప్పుడు మనల్ని మనం ఒక కింగ్ లాగా, ఒక క్వీన్ లాగా మనల్ని మనం ఊహించేసుకుంటే మనకి దేవుడు రాజుగా ఉండడు. ఎందుకంటే దేవునికి అది ఇష్టం కాదు. మన జీవితంలో దేవుడు రాజుగా ఉండాలంటే నేను అనే రాజు చనిపోవాల్సిందే. ఇక్కడ ఒక ప్రవచనం మనం చూస్తాము. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 15 వచనంలో ఇర్మియా వ్రాసిన ప్రవచనం నెరవేరును అని 17-18 వచనాలు మత్తయి సువార్తలో మత్తయి రాస్తాడు. యెరూషలేముకు 8 కిలోమీటర్ల ఉత్తరంగా బెన్యామీను ప్రాంతంలో రామా ఉంది. రాహేలు యాకోబు భార్య, యోసేపు బెన్యామీనులకు తల్లి రాహేలు, అలాగే ఎఫ్రాయిముకు నానమ్మ ఈ రాహేలు. ఇర్మియా రాసిన సందర్భాన్ని బట్టి, అలాగే దీని తర్వాత వచనాలు బట్టి చూస్తే ఈ వచనాలు ముఖ్యంగా ఇశ్రాయేలీయులకి ముంచుకొచ్చిన ఆ బబులోను చెర ఉంది కదా, మనం ముందు అధ్యాయంలో చెప్పుకున్నాం. ఆ బబులోను చెర వినాశనాల మూలంగా వచ్చిన ఆ దుఃఖం గురించి అని మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలందరూ కూడా తన పిల్లల్ని కోల్పోయి ఏడుస్తున్న విలపిస్తున్న తల్లులందరినీ రాహేలుతో పోల్చారు ఇక్కడ. అలాగే హేరోదు చేతిలో చనిపోయిన తమ పిల్లల కోసం బెత్లెహేంలో తల్లులందరూ కూడా అలాగే విలపించారు. ఇర్మియా గ్రంథంలో తర్వాతి వచనాల్లో చూస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, ఏడవకుండా ఊరుకో, కన్నీళ్ళు విడిచట మానుము అంటూ రాబోయే కాలంలో నీకు మేలు కలుగును అంటున్నాడు ఇక్కడ. అవును, నిజంగానే యూదుల చెర తర్వాత శుద్ధమైన క్రొత్త ఇశ్రాయేలు రాజ్యం స్థాపించబడింది. అలాగే బెత్లెహేంలోని పిల్లల మరణం తర్వాత క్రీస్తు యొక్క రాజ్యం స్థాపించబడింది. దేవుడు బాధల్లో నుండి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. అవును, మనకున్న బాధలు, కష్టాలు, నష్టాలు, దుఃఖం ఇవన్నీ కూడా మనకి శాశ్వతం కాదు. వీటన్నిటి నుండి మనకి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొస్తాడు. చూడండి, ఒక విత్తనాన్ని భూమిలో పాతి పెడితే అది విరగకుండా పగలకుండా మొక్క రాదు కదా. అలాగే బంగారాన్ని వేడి కొలిమిలో పెట్టి కరగబెట్టి దాన్ని శుద్ధి చేస్తేనే ఒక శుద్ధమైన బంగారం బయటకు వస్తుంది. అలాగే మరణం లేకుండా పునరుద్ధానం లేదు, సిలువ లేకుండా మనకి కిరీటం రాదు. ఈ 19 నుండి 23 వచనాల్లో చూస్తే హేరోదు మరణించిన తర్వాత అని మనం చూస్తాం. దేవుడు ఎంత త్వరగా అతన్ని శిక్షించాడో చూడండి. యేసుని చంపేసేదాకా అతనికి నిద్ర పట్టుండదు బహుశా. ఎందుకంటే యేసుప్రభుని చంపేసి నా రాజ్యం స్థాపించబడిపోతుంది అన్న ఒక ఫీలింగ్లో ఉన్నాడు హేరోదు. తన రాజ్యాన్ని కొనసాగించుకోవాలని అనుకున్నాడు. కానీ వాస్తవానికి తన రాజ్యాన్నే కాదు, తన ప్రాణాన్ని కూడా త్వరగా కోల్పోయాడు. నీతిమంతులకి లేదా ఆయన బిడ్డలకి కీడు కలిగిస్తే, ఏదో విధంగా వాళ్ళకి కీడు కలిగించాలని చూస్తే, అది ఎవరైనా చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. అతి త్వరలో శిక్ష అనుభవించక తప్పదు. హేరోదు స్వభావం, బుద్ధి లాంటి వాళ్ళము మనలో ఎవరైనా ఉంటే సరిచేయమని దేవుణ్ణి అడుగుదాం ఇది నాన్న. తర్వాతగా మళ్ళీ దేవదూతలు కలల ద్వారా యోసేపుని నడిపించారు. ఇక్కడ యోసేపు చూడండి దేవునికి ఎంత విధేయుడయ్యాడో. స్టార్టింగ్ నుండి కూడా యోసేపు దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. తన దేశానికి కాకుండా ఐగుప్తుకి పారిపోమన్నప్పుడు ఏం ఆలోచించలేదండి. అక్కడ తనకి ఐగుప్తు దేశం తెలీదు, జాబ్ లేదు, ఒక పోషించుకోవడానికి ఏమీ తెలీదు. ఒక బాలింత అయిన తన భార్యని, అలాగే శిశువును, వాళ్ళిద్దరిని ఎలా పోషించాలో తెలీదు, ఏమీ లేదు. అయినా దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా అడగల. ప్రభువా ఎలాగా, నేనేం చేయను, నేను ఇలాగా నన్ను అప్పటికప్పుడు అక్కడికి వెళ్ళిపోమంటే అది నా దేశం కాదు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేసుకోగలను అని దేవుణ్ణి ఏం క్వశ్చన్ చేయలా. లేచి తన భార్యని బిడ్డని తీసుకొని ఆ రాత్రే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. హేరోదు చనిపోయాక మళ్ళీ దేవుని దూత ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోయాడు సైలెంట్గా. చూడండి, దేవుని చిత్తం చేయడానికి ఎంత ఆసక్తి కనపరుస్తున్నాడో. దేవుని చిత్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారికి దేవుడే మార్గం చూపిస్తాడు. హేరోదు కుమారుడు అర్కెలా మళ్ళీ యూదా దేశాన్ని
పరిపాలిస్తున్నాడని తెలుసుకొని మళ్ళీ దేవుని చేత బోధింపబడిన వాడే నజరేతను ఊరికి వచ్చి అక్కడ ఉన్నాడు అనేది మనం చివరిలో చూస్తాం. దేవుని చేత బోధింపబడ్డాడు అక్కడ. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలో దేవుడు చెప్తూనే ఉన్నాడు అక్కడ. అలాని యోసేపు ఎక్కడా కూడా ఆలస్యం చేయలేదు. దేవుని చిత్తం చేయడానికి ఎక్కడా ఆలస్యం చేయలా. ఎక్కడా సైలెంట్‌గా లేడు. ఎక్కడా మెదలకుండా కూర్చొని కొన్ని డేస్ తర్వాత వెళ్దాము, కొంత టైం తీసుకుందాము, కొంత రెస్ట్ తీసుకుందాము అని ఎక్కడా అనుకోలేదు. వెంటనే లోబడ్డాడు దేవుని మాటకి. అవును, మన దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడేటప్పుడు మనం వెంటనే లోబడితే ఆయన మనకి ఇంకా మార్గాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఆయన తన వాక్యమైన బైబిల్ ద్వారా మాట్లాడతాడు, లేదా క్రైస్తవ స్నేహితులు సేవకుల ద్వారా మాట్లాడతాడు. అది కూడా పరిశుద్ధాత్మ ధృవీకరణతో మాట్లాడతాడు. అలాగే మనకి మార్గనిర్దేశం చేస్తాడు. రోజు దేవుని వాక్యం చదివి ధ్యానిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం చూసుకోవాలి. ఊరికనే బైబిల్ తీసి చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మాట మనకు అర్థం అవ్వదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోలేం. అధ్యాయం ఈ రోజున 10 అధ్యాయాలు చదివాను, ఈ రోజు 20. మంచిదే, నేను కాదని చెప్పను. కానీ ధ్యానించడం కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో క్లియర్గా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని సరిచేసుకోవాలి, చేయాల్సినవి చెప్తాడు, అవి చేయాలి, మార్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం దానికి వెంటనే లోబడాలి. దేవుని ఆత్మ నింపబడిన వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. అవి జాగ్రత్తగా ఆలకించాలి. కానీ జాగ్రత్త, కొన్ని భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి, కొంతమంది దొంగ ప్రవక్తలు ఉన్నారు. మనం ఒకవేళ జాగ్రత్తగా చూసుకోకపోతే కనుక ఆ వాక్యం దేవుని నుంచి వచ్చిన వాక్యమే అని చెప్పి మనం నమ్మేస్తే కనుక మనం వారి మోసంలో పడ్డట్టే. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వాక్యము దేవుని దగ్గర నుంచి వచ్చేది మాత్రమే ఉండదు. దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్యం మాత్రమే మనం నమ్మాలి. చాలామంది వాళ్ళ సొంత మాటలు చెప్పేస్తూ ఉంటారు. నిజంగా మనకి ఆ వాక్యము వినాలా వద్దా, నమ్మాలా వద్దా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మనకి వాక్యం మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు తెలుస్తుంది. ఈ వాక్యాన్ని మనం చదివి ధ్యానిస్తూ ఉంటే దేవుడు తన జ్ఞానంతో మనల్ని నింపుతూ ఉంటాడు. మనకు అర్థమవుతుంది, ఆ వివేచన శక్తి దేవుడు ఇస్తాడు మనకి. సో ఆ వాక్యం నిజమైనదా కాదా, మనం ఆ వాక్యానికి లోబడాలా వద్దా, అది నిజమైన ప్రవచనమా కాదా, నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ప్రతిదీ నమ్మేస్తూ ఉంటాం. ప్రతిదీ ఈ యూట్యూబ్స్ వచ్చిన తర్వాత ప్రతి వాక్యము నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం చాలామంది. కానీ అది మనం నిజంగా మనకి తెలియాలి అని అంటే దేవుని జ్ఞానంతో మాత్రమే అది సాధ్యమవుతుంది. ముందు అది తెలియాలంటే దేవుని వాక్యంలో మనకి జ్ఞానం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానిస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. సో అటువంటి జ్ఞానము రావాలి అంటే ఆ వివేచన శక్తి మనకు తెలియాలి అంటే దేవుడు తప్ప మనకు అది ఎవ్వరు ఇవ్వలేరు. కాబట్టి ప్రతిదీ నమ్మేకండి. అది నిజమా కాదా అనేది ముందు తెలుసుకోండి. చివరిగా 23వ వచనంలో ఆయన నజరేయుడని పిలువబడును అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ ప్రవచనాన్ని చూస్తాం. నజరేతు వంటి ఈ గలిలయ పట్టణంలో పెరిగిన వారిని ఇతర యూదులు ఎలా చూస్తారంటే చాలా చిన్న చూపుగా చూస్తారనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఇది చూడొచ్చు. అందువలన నజరేయుడని పిలువబడడం ద్వారా యెషయా ప్రవచనాలు నెరవేరాయి అని చెప్పి ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ అంత తక్కువ చూపు, అంత చిన్న చూపు చూసే అంత ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు నివసించడం, ఇక్కడ ఎంత విధేయత, ఎంత తగ్గింపు స్వభావం కదా యేసు ప్రభువు చూపించేది. ఆయన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, మాట్లాడే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, సార్వభౌముడు, సర్వజ్ఞాని, ఆయనకున్న పేర్లన్నీ చెప్తా ఉంటే ఆయన లాంటి దేవుడు ఇంకెవ్వరు ఉండరు. అంత గొప్ప దేవుడు నజరేయుడు అని పిలువబడ్డానికి ఏమాత్రం వెనకాడలేదండి.
ఎంత తగ్గింపు స్వభావం అండి మన తండ్రిది. ఎంత తగ్గింపు స్వభావము. ఎంత తగ్గించుకుంటున్నాడు ప్రతి విషయంలో. ఎంత దీనత్వం చూపిస్తున్నాడు కదా! ఆ దీనత్వానికి నిజమైన మాదిరి మనకి యేసుప్రభువే. అటువంటి దీనత్వం మనలో కూడా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ అటువంటి దీనత్వం, తగ్గింపు స్వభావం మనలో లేకపోతే మనం నిజంగా క్రైస్తవులము అని పిలువబడ్డానికి మనం అర్హులం కాదు. సో అటువంటి అర్హత దేవుడు మనకి దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా ఘనమైన రాజా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. నాయనా ప్రభా, మా జీవితంలో నీ చిత్తానికి లోబడినప్పుడు, నాయనా నీ చిత్తానికి మేము పూర్తిగా తలవంచినప్పుడు మీరు మాకు ప్రతిదీ మార్గనిర్దేశం చేసే దేవుడై ఉన్నారు. నాయనా తండ్రి, ప్రతి విషయంలో యోసేపుతో మాట్లాడారు, జ్ఞానులతో మాట్లాడారు, ప్రతి విషయంలో వారిని కూడా ఉండి నడిపించారు దేవా, నీకు వందనాలు. నాయనా తండ్రి, వారి జీవితాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. ఎంత తగ్గింపు స్వభావంతో నైనా యోసేపు ప్రతీది నీకు లోబడ్డం ద్వారా నైనా అతని వెన్నంటే ఉండి మీరు ప్రతి విషయంలో నడిపిస్తూనే ఉన్నారు తండ్రి. ప్రభా, అటువంటి మార్గనిర్దేశం, అటువంటి మార్గదర్శకంగా, అటువంటి మార్గం చూపించేవారుగా మీరు మాకు ఉండండి తండ్రి. ఎందుకంటే మేము తీసుకునే డెసిషన్స్, మేము వెళ్ళే మార్గాలు అవి సరైనవి కావు, మాకు అర్థం కావు కూడా. ప్రభా, మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రభా, ఐగుప్తు నుండి నైనా తండ్రి మోషే నైనా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని నైనా తను ఎలాగైతే వాగ్దాన దేశానికి నడిపించాడో ప్రభా, మమ్మల్ని మా పాపపు బానిసత్వం నుండి విడిపించడానికే మీరు పరలోకం నుండి దిగివచ్చి నైనా ప్రభా మా రక్షకునిగా అర్థించారయ్యా, నీ వందనాలు. నైనా ప్రభా, మమ్మల్ని మా పాపపు బానిసత్వం నుండి విడిపించి మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి నైనా ఒక మానవ రూపిగా అరుదించిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా నీ కృపలో మమ్మల్ని నడిపించండి దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా ప్రభా, అలాగే హేరోది యొక్క దుష్ట ఆలోచనలు, హేరోది యొక్క స్వార్థ బుద్ధి, హేరోది యొక్క నైనా తండ్రి తన జీవితంలో నేనే రాజుగా ఉండాలి అనే ఆలోచన వల్ల నైనా తండ్రి తన ప్రాణాన్ని కోల్పోయాడు ప్రభా. తండ్రి, మాలో ఎవరిలో కూడా నేను అనే స్వార్థం లేకుండా ప్రభా నీవే మా రాజుగా ఉండి మమ్మల్ని నడిపించు తండ్రి. నైనా మా జీవితంలో నీవు తప్ప ఇంకా ఎవరు కూడా ఇంపార్టెన్స్లో ఉండకుండా సహాయం చేయండి దేవా. నీవే ప్రథమ స్థానంలో ఉండండి తండ్రి. నైనా ప్రభా, మీరే మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నైనా తండ్రి, నీ ఆత్మతో నింపండి. అలాగే నైనా హేరోదు యేసుక్రీస్తుని నైనా ప్రభా చిన్న బాలుడిగా ఉండగా చంపేయాలి అని అనుకున్నాడు నైనా ప్రభా, కానీ అతనే చనిపోయాడు తండ్రి. నైనా నీతిమంతులకి నైనా ప్రభా, నీతిగా బ్రతికే వాళ్ళకి నైనా నీ బిడ్డలకి నైనా ఏదైనా కీడు చేయాలని చూస్తే వాళ్ళని ఊరికినే వదిలే దేవుడు కాదు ప్రభా. నైనా అటువంటి హేరోదు స్వభావం మాలో ఉంటే తీసివేయండి తండ్రి. నీ యందు భయము భక్తి కలిగి జీవించే కృపని మీరు మాకు దయచేయండి. గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, చివరిగా నైనా నజరేయుడు అని పిలువబడ్డానికి కూడా నువ్వు వెనుకాడలేదు ప్రభా. నైనా తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి, సర్వజ్ఞానము గలవాడవు తండ్రి. నైనా అన్ని గొప్ప నామాలున్న నీవు నైనా అంత గొప్ప దేవుడువైన నీవు నజరేయుడు అని పిలువబడ్డానికి ఏమాత్రం వెనుకాడలేదు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి నైనా గొప్ప నైనా తండ్రి ఆ తగ్గింపు స్వభావము మీరు మాకు దయచేయండి తండ్రి. నైనా దీనత్వము, ఆ తగ్గింపు స్వభావము లేకుండా మేము క్రైస్తవులము అని పిలువబడ్డానికి అర్హులం కాదు ప్రభా. నైనా అటువంటి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి దేవా. నీ వాక్యము ద్వారా ప్రతి దినము మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మమ్మల్ని సరిచేయండి ప్రభా. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నైనా ప్రభా, నైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతావు, నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడతావు, నీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడతావు.
తెలియజేస్తావు నైనా. ఏ వాక్యం నీ నుండి వస్తుందో, ఏ వాక్యము పైనుండి వస్తుందో అది మేము తెలుసుకునే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. ఆ వివేచన శక్తిని మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రతి ఆత్మను నమ్మకుండా నిన్ను మాత్రమే నమ్మేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆ జ్ఞానాన్ని, ఆ పరలోక జ్ఞానాన్ని మాకు దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్.